హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అరేస్ ఇన్ సి అనే కాన్సెప్ట్ని అయితే చూసాం కదా. అరేని ఎలా డిక్లేర్ చేయాలి, ఒక అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, అలాగే అరే మీద ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే చూసాం కదా. సో ఈ వీడియోలో అసలు అరేలో ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేవి అయితే చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి అరేలో వన్ డైమెన్షనల్ అరే. సో ఫస్ట్ టైప్ వచ్చేసి వన్ డైమెన్షనల్ అరే అనమాట. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేలో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 3 టైప్స్ ఏంటంటే 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే, 4 డైమెన్షనల్ అరే. సో ఈ విధంగా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. మల్టీ డైమెన్షనల్ అరేలో అగైన్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 టైప్స్లో కూడా ఈ 2 టైప్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్స్లో కూడా మీకు ఎక్కడ అడగడు. సో ఈ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఎగ్జామ్స్లో ఈజీగా అడిగే ఛాన్సెస్ వీటికే ఉన్నాయన్నమాట అరేస్లో. సో అసలు 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసాం కదా. సో ఇంటీజర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీ గుర్తొచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంటీజర్ అరే నేమ్ అరే యొక్క సైజ్ అనమాట. సో ఈ విధంగా డిక్లేర్ చేస్తే, అంటే ఇక్కడ ఒక్కటే ఉంది, అంటే 1 డైమెన్షనల్, ఓన్లీ సైజ్ ఒకటే చెప్పాం. సో సైజు ఒకటే చెప్పినప్పుడు దీన్ని 1 డైమెన్షనల్ అరే అంటారనమాట. ఓన్లీ జస్ట్ 1 డైమెన్షనల్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు మల్టీ డైమెన్షనల్ అరేలో 2 డైమెన్షనల్కి వస్తే కనుక ఇంటీజర్ a(5), అదేవిధంగా ఇంకో 5 కూడా వస్తుంది అనమాట. ఇంకో 5 అంటే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ 5 ఏంటంటే రో సైజ్ అనమాట. సో ఈ 5 ఏంటంటే కాలమ్ సైజ్. సో అర్థమైంది కదా. ఈ రో సైజ్, కాలమ్ సైజ్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఈజీగా అసలు 2 డైమెన్షనల్ అరేని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే 2 డైమెన్షనల్ అరే ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాట్రిక్స్ అనమాట. సో మ్యాట్రిక్స్లో మీకు రోస్ కాలమ్స్ ఉంటాయి కదా. ద రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని హ్యాండిల్ చేసేది 2 డైమెన్షనల్ అరే అనమాట కంప్యూటర్లో. సో ఈ 2 డైమెన్షనల్ అరేని మీకు ఎక్కడైనా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాట్రిసెస్లోనే ఉంటుంది అనమాట. సో 1 డైమెన్షనల్ అరేనే ఈ విధంగా ఉంటుంది అనమాట. మల్టిపుల్ వాల్యూస్ అనేవి సింగిల్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్ చేసుకునేది 1 డైమెన్షనల్ అరే. సో రోస్ అండ్ కాలమ్స్ని స్టోర్ చేసుకునేది 2 డైమెన్షనల్ అరే అనమాట. సో ఈ 3 and 4 డైమెన్షనల్ అరే వచ్చేసి టేబుల్స్ అనమాట. సో టేబుల్స్ని స్టోర్ చేసుకునేటట్టయితే 3 and 4 డైమెన్షనల్ వాడతాం. సో ఈ పెద్ద ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి పెద్ద డిస్కస్ చేయవసరం. జస్ట్ మీకు టైప్స్ చెప్పాలి కాబట్టి అవి కూడా ఒక టైప్సే అని చెప్తున్నా. సో మీకు మోర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడిగేవి ఏంటంటే 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే. సో అర్థమైంది కదా 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి. సో వీటి మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది. సో 1 డైమెన్షనల్ అరే మీద ఒక ప్రోగ్రామ్ రాస్తే చూడండి. ఈ 1 డైమెన్షనల్ అరేని మనం 1D అరే అని కూడా పిలుస్తాం, అదేవిధంగా 2 డైమెన్షనల్ అరేని 2D అరే అని కూడా పిలవచ్చు. సో ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్, నెక్స్ట్ మెయిన్, నెక్స్ట్ ఇంట్ ARR(5). ఆల్రెడీ అరే ఇనిషియలైజేషన్ వీడియోలో మనం చూసాం కదా, డైనమిక్గా అలోకేట్ చేస్తాం కాబట్టి సైజ్ మాత్రమే చెప్పాం, ఎలిమెంట్స్ తీసుకోవట్లా. సో దీన్ని మనం అవుట్పుట్ బోర్డ్లో మెమరీ అనేది అలోకేట్ చేస్తాం. నెక్స్ట్ టోటల్. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక స్టూడెంట్ నుంచి 5 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకొని ఆ 5 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ అదేవిధంగా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసుకొని రాసే ప్రోగ్రామే ఇదనమాట. సో ఇక్కడ ఐ అనేది ఎందుకు డిక్లేర్ చేసి అనేది ఫర్దర్గా మీకు అది తెలుస్తుంది. సో యావరేజ్ అనేది సహజంగా పాయింట్ వాల్యూస్లో వస్తుంది కాబట్టి నేను ఫ్లోట్లో డిక్లేర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి printf ఎంటర్ 5 అరే ఎలిమెంట్స్. ఎందుకంటే మన సైజ్ 5 తీసుకున్నాం కాబట్టి 5 సబ్జెక్ట్స్ మార్క్స్ కాబట్టి ఎంటర్ 5 అరే ఎలిమెంట్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు యూజర్కి అర్థమవుతుంది, ఓకే నేను 5 ఎలిమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి. సో 5 ఎలిమెంట్స్ ఇస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అంటే ఆ ప్రోగ్రామ్ని రైట్ చేస్తాకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. సో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని చెప్పి. సో ప్రింట్ఎఫ్లో మనం ప్రింట్ఎఫ్ ఎప్పుడైతే రాస్తామో అదేవిధంగా స్కాన్ఎఫ్ కూడా రాయాలి కదా. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. సో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి 5 స్కాన్ఎఫ్లు రాయాలి మనం. ఒకవేళ 5 స్కాన్ఎఫ్లు రాస్తే మనకి స్పేస్ ఆక్యుపై ఎక్కువ అవుతుంది, అదేవిధంగా టైం వేస్ట్ కూడా అవుతుంది. సో మనం రెక్టిఫై చేస్తూ మనం యూజ్ చేసుకునేది ఫర్ లూప్ అనమాట. సో ఈ ఫర్ లూప్లో మనం జస్ట్ ఐ అనే వేరియబుల్ తీసుకొని, ఆల్రెడీ తీసుకున్నాం కదా ఐ అనే వేరియబుల్, ఐ ఈజ్ నథింగ్ బట్ ఫర్ లూప్ యూజ్ చేసుకోవడానికి నేను ఐ అనే వేరియబుల్ తీసుకున్నా. సో మీకు ఐ నచ్చకపోతే ఇంకే వేరియబుల్ అని తీసుకోవచ్చు, తప్పలేదు. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు ఇనిషియలైజ్ చేశాను అంటే, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అరే యొక్క ఇండెక్స్ అనేది మీకు 0తో స్టార్ట్ అవుతుందని. సో 0 అందుకే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0. సో 0
ఐ లెస్ దెన్ 5, ఎందుకంటే మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి లెస్ దెన్ 5. ఒకవేళ ఇక్కడ మీరు 5 చెప్పకుండా మీరు డైనమిక్గా సైజ్ తీసుకున్నారనుకోండి, అంటే మీరు సైజు కూడా చెప్పాల, ప్రోగ్రామర్ సైజ్ చెప్పకుండా ఒకవేళ యూజరే దానికి నచ్చిన సైజ్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మీరు సైజ్ అని డిక్లేర్ చేసేసి ఇక్కడ మళ్ళీ అగైన్ printf రాసి ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే, అప్పుడు సైజు కూడా యూజరే ఇచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఇక్కడ సైజ్ అని డిక్లేర్ చేయాలి, ఎందుకంటే సైజు మీరు డిక్లేర్ చేసే మీరు ఇక్కడ సైజ్ అనేది మీరు డిక్లేర్ చేయాలి, యూజర్ చేస్తున్నాడు. సో అక్కడ మీరు ఇక్కడ స్టాటిక్గానే మీరు సైజ్ అనేది డిక్లేర్ చేస్తారు, డైనమిక్గా చేయాలి. డైనమిక్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో నాకు సైజ్ ముందే తెలుసు కాబట్టి 5 ఇచ్చా. 5 తెలియకపోతే కనుక అక్కడ మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నారో ఇక్కడ ఆ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ ఎందుకు అని అంటే ఇక్కడ స్కాన్ఎఫ్ రాసిన తర్వాత ఇప్పుడు 0 ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక అరే అనేది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అని. సో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో %d అంటే %d ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ వాల్యూ అనమాట. ఫస్ట్ వాల్యూలో వచ్చేసి ఏఆర్ ఆఫ్ ఐ, ఐలో ఏ వాల్యూ ఉంది, ప్రస్తుతానికి 0 ఉంది. సో ఏఆర్ ఆఫ్ 0 ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ 0 + 1 ఎంత 1. సో నెక్స్ట్ ఐలో 1 ఉన్నట్టు అనమాట. అప్పుడు నెక్స్ట్ సెకండ్ వాల్యూ వచ్చేసి ఏఆర్ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది, అంటే సెకండ్ వాల్యూలో స్టోర్ అవుతుంది అనమాట, అంటే ఇండెక్స్ 1. సో ఆ విధంగా కంటిన్యూస్ మేనర్లో స్టోర్ అవ్వకుంటూ వెళ్ళి అప్ టు ఎప్పటి వరకు సైజ్ -1 అంటే 4th ఇండెక్స్ వరకు స్టోర్ అవుతుంది అనమాట. సో 4th ఇండెక్స్ వరకు స్టోర్ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ అనేది ఆగిపోయి సో ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్, ఇక్కడ జస్ట్ మనం ఇనిషియలైజ్ మాత్రమే చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం సో ఏ అరే ఎలిమెంట్స్ని అయితే ఇనిషియలైజ్ చేసామో అదే అరే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్ ఫర్ లూప్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 5, i ప్లస్ ప్లస్ printf %4d. ఆల్రెడీ 4 ఎందుకు యూజ్ చేస్తాం అనేది లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను. సో ఏఆర్ ఆఫ్ i. సో printf చేసిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఎలా వస్తుందని చూద్దాం ఇప్పుడు. సో అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు యూజర్కి ఎంటర్ 5 ఎలిమెంట్స్ అని కనబడుతుంది. సో ఎంటర్ 5 అరే ఎలిమెంట్స్ అని కనబడిన తర్వాత యూజర్ ఖాళీగా ఉండడుగా, సో 5 ఎలిమెంట్స్ ఇస్తాడనమాట. ఏ విధంగా 1 2 3 4 5. సో నేను ఇలా రాసిన కదా అని ఇక్కడ ఎలా ఇస్తుందని కాదు, మీకు ఎంటర్ నొక్కగానే కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా కిందకైనా వెళ్తుంది లేదా సైడ్కైనా వస్తుంది, కానీ కామాలు అయితే రావు మీకు. నేను జస్ట్ నార్మల్గా తెలియడం కోసం ఇక్కడ ఇస్తున్నాను. సో 1 2 3 5 ఎలిమెంట్స్ ఇచ్చా, అంటే 5 మార్క్స్ అనుకోకండి మీరు, జస్ట్ నేను ఏదో నార్మల్గా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, ఈ మార్క్స్ అనుకోకండి. 1 మార్క్ ఎవరికి రాదులేండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ స్కాన్ఎఫ్ యూస్ చేసుకొని ఈ 5 ఎలిమెంట్స్ అనేవి జీరో బాక్స్లో అరే బాక్స్లో ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఎలా ఫిల్ అవుతాయి, 0 1 2 3 4 5 0th 1 2 3 4 4th ఇండెక్స్ వరకు. సో ఈ విధంగా అనేది మన మెమొరీలో ఇలా స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ బొమ్మలో ఇందా చెప్పాను కదా ఈ లూప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది, ఈ లూప్ స్కాన్ఎఫ్ ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పి. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట మీకు కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మేనర్లో. సో నెక్స్ట్ అనేది ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్. సో ఇనిషియలైజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్. సో ఇవి జస్ట్ మనం ఇచ్చామన్నమాట, అవుట్పుట్ బోర్డ్ నుంచి మనం క్లిక్ చేసి ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ని మనం చూద్దాం ఎలా వస్తాయని. 1 2 3 4 5. సో ఈ విధంగా అయితే ప్రింట్ అవుతుంది ఎలిమెంట్స్ అనేవి. సో ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఎందుకు రాజు, అప్పుడు ఇన్ని ఫర్ లూపులు వాడుతున్నాం అంటే అక్కడ నాకు యూజ్ ఉంది కాబట్టి నేను ఫర్ లూపులు రాసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్ లూప్ ఎందుకు అంటే మనం టోటల్ అక్కడ ఏం ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుందాం. టోటల్లో ఆల్రెడీ 0 ఉందని ఇనిషియలైజ్ చేసుకుందాం అనమాట. ఎందుకంటే ఏదో ఒక వాల్యూ పెట్టకపోతే గార్బేజ్ వాల్యూస్ తీసుకుంటాయి అనమాట. మనకి గార్బేజ్ వాల్యూస్ ఒకవేళ ప్రోగ్రామ్లో ఉన్నాయంటే మనకు అవుట్పుట్ సరిగ్గా రాదు. సో మనం జస్ట్ నార్మల్గా సింగిల్ డిజిట్లో 0th ఇనిషియలైజ్ చేసుకుందాం. 0 ఇనిషియలైజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే వాల్యూలో మనకు వచ్చే నష్టం ఏం లేదనమాట. సో అందుకని 0 ఇనిషియలైజ్ చేసుకొని ఫర్ లూప్తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఇనిషియలైజ్ అనే ఒకటే స్టెప్ ఉంటుందని ఆల్రెడీ మనం ఫర్ లూప్ వీడియోస్లో చూసుకున్నాం కదా. సో ఆ విధంగా i లెస్ దెన్ 5, i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ i. ఇది ఏంటనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అనేది లాస్ట్ వీడియోస్లో. సో టోటల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ స్టెప్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ i. సో దీన్ని షార్ట్ కట్ ఇదనమాట. సో ఈ విధంగా టైం కన్జ్యూమ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ప్రోగ్రామర్స్ అనేది ఇలా రాస్తారనమాట.
సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఈ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. టోటల్ ఫస్ట్ టోటల్ ఉంది, నెక్స్ట్ టోటల్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఉంది. అంటే ఇక్కడ టోటల్లో ప్రస్తుతానికి ఏ వాల్యూ ఇనిషియలైజ్ అయ్యింది, 0 ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ. 0th ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ఉంది, 1 ఉంది. సో 0 + 1. ఇక్కడ టోటల్ ఇప్పుడు ఏ వాల్యూ ఉన్నట్టు 1 ఉంది. నెక్స్ట్ టోటల్ అప్గ్రేడ్ టు ఇంక్రిమెంట్ అవుతుంది, 1లోకి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ విధంగా 1లో ఇంక్రిమెంట్ అయ్యి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, అంటే ఇక్కడ ఇది ఇండెక్స్ వాల్యూస్ అనమాట. ఇది ఇండెక్స్ వాల్యూలో 1లో ఉన్న ఎలిమెంట్ అంటే టోటల్. ఇక్కడ టోటల్లో ప్రస్తుతానికి ఏ వాల్యూ ఉంది, 1 ఉంది. 1 ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఐలో ఉన్న వాల్యూ ఎంత, 1. 1లో ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఎంత, 2. సో 1 + 2 3. సో నెక్స్ట్ టోటల్ ఏ వాల్యూ ఉన్నట్టు, 3 వాల్యూ ఉన్నట్టు. సో నెక్స్ట్ ఎలా స్టోర్ అవుతుంది అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటే ఎంత, 3 ప్లస్ ఆల్రెడీ టోటల్లో ఇక్కడ 3 ఉంది కాబట్టి, సో 3 ఉంది కాబట్టి 3 ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, 3 మనకి. సో 3 + 3 ఎంత, 6. సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ అప్ టు కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందండి, టోటల్లో మనకి 15 అనేది స్టోర్ అవుతుంది అనమాట. అప్ టు టోటల్లో 15 వచ్చేంత వరకు మనకి లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం రాసిన 5 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 15 అనమాట. సో నెక్స్ట్ యావరేజ్ చేయమన్నాడు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టైప్ కాస్టింగ్ చేస్తున్నాం, ఎందుకంటే టోటల్ అనేది ఇక్కడ మనకి ఇంటీజర్లో ఉంది. సో మనకు ఫ్లోట్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ తీసుకొని ఫ్లోట్ టోటల్లో ఉన్న 15ని నేను ఫ్లోట్లోకి మార్చుతున్నా. అంటే ఇంటీజర్లో ఉన్న ఒక వాల్యూని ఫ్లోట్లో ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంకో డేటా టైప్లోకి మార్చడమే మనం ఆల్రెడీ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ వీడియో మాట్లాడుకున్నాం కదా. సో ఆ విధంగా ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. బై 5, ఎందుకంటే మన సబ్జెక్ట్స్ 5 కాబట్టి యావరేజ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో యావరేజ్ ఒక ఫార్ములా. సో ఆ విధంగా 5 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ 5/5 అనమాట. సో ప్రింట్ఎఫ్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ %d. టోటల్లో ఉన్న వాల్యూ ఎంత, 15. నెక్స్ట్ వచ్చేసి స్లాష్ అని చూసింది కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తుంది యావరేజ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు %d. యావరేజ్లో ఉన్న వాల్యూ కాబట్టి యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ, 15/5. 15/5 అంటే 3. సో ఈ విధంగా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాం 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటో. సో నెక్స్ట్ వీడియోలో మనం 2 డైమెన్షనల్ అరే ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అయితే చూద్దాం. సో ఈ వీడియో అర్థమైంది అనుకున్న వాళ్ళు నా వీడియోని లైక్ చేసుకొని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.